ఈ ట్రైన్లో ప్రయాణించే వాళ్ళు ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం ఈ ట్రైన్ అక్టోబర్ 27 వరకు స్పెషల్ ట్రైన్గా తిరుగుతుంది. దాని తర్వాత ఈ ట్రైన్ను పొడిగిస్తారా లేదన్నది చూడాలి. విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. దీన్ని ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అనాలా, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అనాలా ఏం అర్థం అవ్వట్లేదు. ప్రస్తుతం టైం చూసుకొచ్చండి 9:50 అవుతుంది. అండ్ నేను మీకు ఈ రోజు మరొక బ్యూటిఫుల్ మెమో ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నానండి. మన మెమో ట్రైన్ సిరీస్లో భాగంగా ఈ రోజు మనం ఒక స్పెషల్ మెమో ట్రైన్ జర్నీ చేయబోతున్నాము. విశాఖపట్నం నుండి పార్వతీపురం గేట్ నెంబర్ 2 నుంచి అయితే లోపలికి వచ్చానండి. మనకి టైం లేదు, సో కొద్దిగా కంగారుగా ఉన్నాం. విశాఖపట్నం నాందేడ్, అది నాందేడ్ నుంచి విశాఖపట్నం వచ్చింది ట్రైన్. ఇందాక అది 8వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉందండి, ఇది 7వ నెంబర్ ప్లాట్ఫామ్. విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VSKP. ఇక్కడ మొత్తం 8 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మన ట్రైన్ 6వ నెంబర్లో ఉందండి. ప్రస్తుతం టైం వచ్చేసి ఉదయం 9:53 అవుతుంది. ఇది 6వ నెంబర్ ప్లాట్ఫామ్. ఈరోజు మనం జర్నీ చేయబోతున్న మెమో ట్రైన్ ఎదురుగా ఉంది, చూసారా? అదిగోండి, అది ఇప్పుడు కాకినాడ నుంచి విశాఖపట్నం వచ్చింది. ఆ ట్రైన్లో జర్నీ చేసుకుని వచ్చాము. సో అదే కంగారు అనమాట. ఇప్పుడు విశాఖపట్నం నుండి పార్వతీపురం వెళ్తున్నాం స్పెషల్ ట్రైన్ కింద. ఈ విశాఖపట్నం జంక్షన్లో మనకు ఒక గెస్ట్ కలిశారనమాట. ఎవరో కాదు, ఇట్స్ ట్రావెల్ టైం సురేష్ గారు. ఏం లేదు, మేము వస్తామని తెలిసి మా కోసం బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకొచ్చారు. ఉదయం కాకినాడ నుంచి విశాఖపట్నం ట్రైన్ జర్నీ చేసుకుని వచ్చాం కదా, బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు. సో ఆ విషయం తెలియగానే మనకు పట్టుకొచ్చారనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాగున్నారు అందరూ? అలా ఇంకొక ఉన్నాడండి మాకు ఇవాళ, రాజమండ్రి JSK. మీ ఇద్దరం కలిపి సహదేవుడు ఇద్దరం కలిపి వీడియో చేస్తాం. తప్పకుండా చూడండి, ఇద్దరు వీడియోలు వస్తాయి, 2 బాగుంటాయి అనుకుంటున్నాం. ఇదేనండి ఈ రోజు మన ట్రైన్ ఫ్రంట్ వ్యూ. తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? ఎందుకనరు, మా ఇంట్లో గాలి నేనే కదా. ఉదయం 10 గంటలు ఆన్ టైం, అంటే ఆన్ టైంకే స్పెషల్ మెమో ట్రైన్ ఆన్ టైంకి తీయడం చాలా స్పెషల్ అని చెప్పాలి. విశాఖపట్నం జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుంచి మనం బయలుదేరిపోతున్నాం. ఎండ్ టు ఎండ్ జర్నీ విశాఖపట్నం టు పార్వతీపురం. విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్కి బాయ్ చెప్పే సమయం అయితే వచ్చేసింది. బయలుదేరడానికి ఇంకా 2 రైళ్లు సిద్ధంగా ఉన్నాయి. అయినా మన ట్రైన్ వదిలేడు, సంథింగ్ ఏదో ఉంది. వచ్చేసాం మన బ్యూటిఫుల్ లొకేషన్కి వచ్చేసాం. విశాఖపట్నం ఎలక్ట్రిక్ లోకో ట్రిప్ షెడ్. బాబు ఎన్ని లోకోలు ఉన్నాయి చూసారా, అన్ని వ్యాప్సే ఉన్నాయి. ఆ చివరి ఎక్కడో ఒక వ్యాప్ కనబడుతుంది, ఇక అన్ని వ్యాప్సే ఉన్నాయి. ప్రస్తుతం మా ట్రైన్లో జనం అయితే బాగానే ఉన్నారు. ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్ కదా, కొంచెం క్రౌడ్ అయితే ఉందండి. మర్రిపాలెం హాల్ రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. మనకి ఇక్కడ స్టాప్ లేదు. మనకి విశాఖపట్నం తర్వాత సింహాచలమే స్టాపు. మన ట్రైన్ సంబంధించిన డీటెయిల్స్ గురించి మాట్లాడుకోవాలి. మర్రిపాలెం ఇంకో క్రాసింగ్, బండి బయలుదేరిందో లేదో, ఇంకా విశాఖపట్నం అవుటర్లోనే మనకి 3 క్రాసింగ్లు పడిపోయినాయి. ఇది వ్యాప్ 7 37062 లాలా కూడా వ్యాప్ 7 లోకోమోటివ్తో వచ్చింది. SMBT బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్ళే హంసఫర్. అక్కడక్కడ మాత్రమే హంసఫర్ కోచ్లు ఉన్నాయి, మిగతా అంతా LHB. మన ట్రైన్ బయలుదేరిన తర్వాత మొదటి హాల్ రైల్వే స్టేషన్ సింహాచలం. వెల్కమ్ టు సింహాచలం. స్టేషన్ కోడ్ వచ్చేసి SCM. ఫెస్టివల్ స్పెషల్ కాబట్టి జనం ఏమాత్రమో ఉంటారో లేదో అన్నది చూడాలి. దీనికి ముందే విశాఖపట్నం పలాస మెమో ట్రైన్ వెళ్ళింది. విజయనగరం వరకు వెళ్లే వాళ్ళందరూ ఆ ట్రైన్ ఎక్కేస్తారు. ఇంకా ఆ సైడ్ బొబ్బిలి పార్వతీపురం వచ్చే వాళ్ళందరూ కూడా ఈ ట్రైన్కి వస్తారన్నమాట. ఉన్నారు జనం, క్రౌడ్ అయితే ఉన్నారు ఈ ట్రైన్కి. చాలా మంది ఉన్నారండి. టైం ఉదయం 10:18. మన ట్రైన్ 2 లాగింది. 1లోంచి ఒక ట్రైన్ మళ్ళీ క్రాసింగ్.
సింహాచలం స్టేషన్ నుంచి బయలుదేరిపోయామండి. నెక్స్ట్ స్టాప్ పెందుర్తి. బాయ్ బాయ్ సింహాచలం. ఈరోజు బండి స్పీడ్ మాత్రం చితక్కూడదు, మామూలు కాదు. ఎందుకంటే దీని యావరేజ్ స్పీడ్ గంటకి 60 కిలోమీటర్లు ఇచ్చారండి. తదుపరి స్టాప్ పెందుర్తికి కూడా వచ్చేసామండి. వెల్కమ్ టు పెందుర్తి. ఇంకా ఇక్కడి నుంచి ఈ ట్రైన్కి క్రౌడ్ ఉండకపోవచ్చు, ఉంటే కొత్త వలసలో ఉంటారు. ఇక మన ట్రైన్ డీటెయిల్స్లోకి వెళ్తే మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 08501 విశాఖపట్నం నుండి పార్వతీపురం వెళ్ళే ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్ అండి. ప్రస్తుతం ఈ ట్రైన్ అక్టోబర్ 27 వరకు ఉంటుందని చెప్తున్నారు. దాని తర్వాత కంటిన్యూ కూడా చేయొచ్చు డిమాండ్ బట్టి. ఈ రైలు అక్టోబర్ 27 వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు పార్వతీపురం చేరుకుంటుంది. పార్వతీపురం టౌన్ కాదండి, పార్వతీపురం స్టేషన్కి చేరుకుంటుంది. ఇది మా టికెట్ అండి. ఇది స్పెషల్ ట్రైన్ కదా, అందుకే స్పెషల్ ఛార్జ్ ఉంటుంది. స్పెషల్ ట్రైన్స్కి సూపర్ ఫాస్ట్ ఛార్జ్ అయితే తీసుకుంటారండి. మనకి 140 కిలోమీటర్లకి ఇద్దరికే కలిపి 160 రూపాయలు, అంటే మనిషికి వచ్చి 80 రూపాయలు పడింది అనమాట. అదేంటిది, ఇది మెమూ ట్రైన్ కదా, దీనికి ఎలాగా సూపర్ ఫాస్ట్ ఛార్జ్ తీసుకుంటారు అనుకుంటే ఇది మెమూ ట్రైన్ అవ్వచ్చు, కానీ ఏంటంటే ఇది స్పెషల్ ఎక్స్ప్రెస్ కింద నడుపుతున్నారు కాబట్టి దానికి సూపర్ ఫాస్ట్ ఛార్జ్ అనేది తీసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, కొంతమంది తెలియక ప్యాసింజర్ నార్మల్ టికెట్ తీసుకుని వెళ్ళిపోతుంటారు. 35 రూపాయల టికెట్ విశాఖపట్నం నుంచి పార్వతీపురంకి. ఆ టికెట్ తీసుకుని వెళ్ళిపోతుంటారు, పర్లేదు. కానీ చెకింగ్ వస్తే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. అది ఆ విషయం అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి. స్పెషల్ ట్రైన్లకి సూపర్ ఫాస్ట్ టికెట్ ఖచ్చితంగా ఉండాలి. వందే భారత్ వస్తుంది చూడండి, భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందే భారత్. సాఫ్రాన్ వందే భారత్. మన ట్రైన్కి మొదట ఓవర్టేక్. బాబు ఏంటి ఎంత కొడుకు చేస్తుంది. పూణే భువనేశ్వర్, పూణే నుంచి భువనేశ్వర్ వెళ్తుంది. బండి బయలుదేరిన తర్వాత ఇప్పటి వరకు మా లోపల ఫ్యాన్లు కానీ ఛార్జింగ్ పాయింట్లు కానీ ఏవి పనిచేయలేదు. జస్ట్ ఇప్పుడు వెళ్ళి అడిగొచ్చు అనమాట, ఆన్ చేశారు. బాయ్ పెందుర్తి, కొత్త వలస జంక్షన్ రైల్వే స్టేషన్లో కలుద్దాం. ప్యారలల్ రన్నింగ్ మొదలైందండి. ట్యాంకర్లు కూర్చి వెళ్తుంది, దాంతోపాటు ప్యారలల్ రన్నింగ్ వెళ్ళిపోతున్నాం మనం. వెల్కమ్ టు కొత్త వలస జంక్షన్. మన ట్రైన్ బయలుదేరిన తర్వాత 3వ హాల్ట్ రైల్వే స్టేషన్ కొత్త వలస జంక్షన్. స్టేషన్ కూడా వచ్చేసి కేటీవీ. కొత్త వలస జంక్షన్ తర్వాత మన ట్రైన్ లాగేది విజయనగరం జంక్షన్ రైల్వే స్టేషన్ లో. బై బై కొత్త వలస. కొత్త వలస జంక్షన్ ఎందుకయిందంటే ఈ జంక్షన్ నుంచి మనకి అరకుకి సపరేట్ లైన్ అవుతుంది అనమాట. సో అందుకు గానీ ఇది జంక్షన్ రైల్వే స్టేషన్ అయ్యింది. ఆ చివరి కనిపిస్తున్న 2 ట్రాక్స్ అరకు వైపు వెళ్ళే డబుల్ ఎలక్ట్రిక్ లైన్, ఇప్పుడు మనది ట్రిపుల్ ఎలక్ట్రిక్ లైన్. ఇది ఒక లైను. ఇప్పుడు మన ట్రైన్ ఒకటి ఉన్నది, ఇక అటు సైడ్ కనిపిస్తుంది సార్, అది మనకి విశాఖపట్నం వెళ్ళే లైన్ అనమాట. ఇప్పుడు మనం వెళ్తున్న ట్రైను ఈ ట్రాక్, ఈ రెండు కూడా విజయనగరం వైపు వెళ్ళే లైన్. ఏ మాట కామాట కానీ లొకేషన్ మాత్రం మామూలుగా ఉండదండి. ఈ సైడ్ కూడా మన సైడ్ ఎక్కడ చూసినా కనిచూపు మేర వరకు పంట పొలాలు కనిపిస్తాయి. ఇక్కడ అలా కాదు, ఇక్కడ ల్యాండ్స్కేప్స్ ఎక్కువ ఉంటాయి. ప్యారలల్ రన్నింగ్. ఆ ట్రైను మన ట్రైను, 2 ట్రైన్లు స్ట్రైట్ గా విజయనగరం వైపు వెళ్ళిపోతున్నాయి. కంటకాపల్లి రైల్వే స్టేషన్ మనం స్కిప్ చేస్తున్నాం. కొట్టుడు మామూలు కొట్టుడు కాదండి. చెప్పాను కదా గంటకి 60 కిలోమీటర్లు యావరేజ్ స్పీడ్ ఇచ్చాడని. చూడండి, బండి వెళ్ళిందా, బండి వెనకాల ఇంకో బండి వస్తుంది. చూడండి, సిగ్నల్ టు సిగ్నల్లో ఎన్ని ట్రైన్స్ ఉన్నాయంటే, ఇదిగో సిగ్నల్ టు సిగ్నల్ ఇప్పటికీ దగ్గర 7 గూడ్స్ ట్రైన్ చూసి ఉంటాం మేము. ఒక ప్యారలల్ రన్నింగ్ అయింది అందులో. అంటే దీనికి ముందు ఇంకొక మాకు ప్యారలల్ రన్నింగ్ ఖచ్చితంగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ బండి ఉందా, ఈ బండి వెనకాల ఇంకో బండి ఉంటుంది. చూడండి, వెంటనే సిగ్నల్ టు సిగ్నల్ అది వచ్చేసింది. చూడండి, అదిగో ఇంకో బండి. అదిగా
బండి వెనకాల బండి. అంటే అంత హెవీ ట్రాఫిక్ ఉందన్నమాట. అక్కడ 3 లైన్లు ఉన్నా కూడా సరిపోవట్లేదు. ఆలమండ రైల్వే స్టేషన్ కూడా స్కిప్ చేసాం. గోస్తాని నది, చాలా రోజుల తర్వాత వాటర్ కనిపిస్తుంది. ఇప్పుడు దాకా ఎండగా ఉన్న వాతావరణం సడన్గా కూలెక్కిపోయిందండి. చల్లగా తగులుతుంది. ఈ చల్లని వాతావరణంలో మనం కోరుకొండ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. స్కిప్పింగ్ కోరుకొండ. వర్షం కూడా పడిపోతుంది, లైట్గా తొప్పరాడుతుంది. బండి స్పీడ్కి తగ్గట్టుగానే వర్షం కూడా మొదలైపోయిందండి. అదిగా అవి బొమ్మ బ్యాగులు తెరిచిపోతాయి. ఇదేంటిది, జస్ట్ ఒక 2-3 కిలోమీటర్లు వచ్చేమో లేదో మళ్ళీ వాతావరణం మారిపించండి. దీన్ని ఇక్కడ ఆపేసాడు, మనం వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. ఇది అన్యాయం, దొంగ ఆటో, నేను ఒప్పుకోను. ప్రస్తుతం టైం ఉదయం 11 గంటల 16 నిమిషాలు అయిందండి. విజయనగరం జంక్షన్కి అవుటర్లో ఉన్నాము. ఇంకా హోమ్ కాల్ సిగ్నల్ అయితే రాలేదు. కనిపిస్తుందా రెడ్ సిగ్నల్? ఇప్పుడు వరకు మామూలుగా తొలగొట్టుకుని రాలేదు ట్రైన్. కరెక్ట్గా అవుటర్లో తీసుకొచ్చి ఆపేసాడు బండి. ఈ పక్కంతా కూడా ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుంది చూసారా. లాస్ట్ టైము ఈ విజయనగరం అవుటర్లోనే మనకి గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. సో దానికి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి, ఇంకా పటిష్టంగా చేస్తున్నారనమాట. అలా కాసేపు గ్యాప్ తర్వాత వచ్చేసిందండి సిగ్నల్. వెళ్ళిపోతున్నాం మనం విజయనగరం జంక్షన్ రైల్వే స్టేషన్లోకి. పక్కనే మనకి సర్వీస్ రోడ్ ఉంది. విశాఖపట్నం విజయనగరం సర్వీస్ రోడ్డు. అదిగోండి శృంగవరపు కోట వెళ్ళే బస్సు కూడా వెళ్ళిపోతుంది. పల్లె వెలుగు బస్. ఇక విశాఖపట్నం నుండి పార్వతీపురానికి మొత్తం 140 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉందండి మన ట్రైన్కి. 2 గంటల 20 నిమిషాల్లో కవర్ చేస్తుంది. అంటే గంటకి 60 కిలోమీటర్లు యావరేజ్ స్పీడ్ ఇచ్చాడు ఈ ట్రైన్కి. అందుకే ఎంత స్పీడ్ కొడుతున్నాడు అనమాట. మార్గం మధ్యలో ఈ ట్రైన్ 9 హాల్ట్ రైల్వే స్టేషన్స్లో ఆగుతుందండి. ఈ పక్క గూడ్స్ ట్రైన్ మెల్లిగా ప్యారలల్ రన్నింగ్ అవుతుంది. మామూలుగా ఈ రూట్లో మనకి ఇది 3వ ప్యారలల్లో, కాకపోతే మధ్యలో మిస్ చేసాం. విజయనగరం సంతకాలు అంతనే కిందలో వెళ్ళిపోతున్నాము. నీకు ఇష్టమా అటువంటి ట్రాక్ సౌండ్? టక్క 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 కొట్టుకుంటూ ఉంటుంది. విజయనగరంలో క్రౌడ్ ఎంతమంది ఉన్నారో చూద్దాం. క్రౌడ్ ఉంటారు కానీ ఈ ట్రైన్ కాదన్నది చూడాలి. బాబా మామూలుగా లేరండి, గట్టిగానే ఉన్నారు జనం. వెల్కమ్ టు విద్యల నగరం, హరిత నగరం, స్వచ్ఛత నగరం, సుందర నగరం. మన విజయనగరం రైల్వే స్టేషన్కి స్వాగతం, సుస్వాగతం. 10:58కి రావాల్సిన ట్రైన్ 11 గంటల 23 నిమిషాలకు వచ్చింది. ప్రస్తుతం మనం 25 నిమిషాలు ఆలస్యంలో ఉన్నామండి. ఇక్కడ నుంచి మన రూట్ అనేది సపరేట్ అవుతుంది. ఈ విజయనగరం జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి VZM. ఇక్కడ మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. మన ట్రైన్ 4వ నెంబర్ ప్లాట్ఫామ్ లాగింది. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ అనేది సపరేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళిపోతే భువనేశ్వర్ లైన్. ఇక్కడ నుంచి మనం ఒక రూట్ డైవర్షన్ తీసుకొని బొబ్బిలి వైపు వెళ్తాం అనమాట. విజయనగరం జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి కూడా మన ట్రైన్కి సిగ్నల్ వచ్చేసిందండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గజపతి నగరం. విజయనగరం నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. మీ సైడ్ రాలేదంటారో, వచ్చాము మరి ఏం చేస్తారో చూద్దాం. అటుపక్క ప్రశాంతి ఎక్స్ప్రెస్ వస్తుంది. భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్ళే ప్రశాంతి ఎక్స్ప్రెస్. అది 1వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి వెళ్తుంది. బాయ్ బాయ్ విజయనగరం జంక్షన్. నెక్స్ట్ మనం గజపతి నగరంలో కలుద్దాం.
మన ట్రైన్కి విశాఖపట్నంకి పార్వతీపురంకి మధ్యలో 9 హాల్ రైల్వే స్టేషన్స్లో ఆగుతుందండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గజపతి నగరం. ఇక్కడ నుంచి మనకి భువనేశ్వర్ వరకు ఇది డబుల్ ఎలక్ట్రిక్ లైన్ ఉంటుంది. మనం వెళ్ళేది కూడా డబుల్ ఎలక్ట్రిక్ లైనే, కానీ చాలా చోట్ల ట్రిపుల్ ఎలక్ట్రిక్ లైన్ కూడా అయ్యింది. కుదిరితే చూపిస్తాను మీకు. బాయ్ బాయ్ ప్రశాంతి ఎక్స్ప్రెస్. విజయనగరం ఎస్కోట్ రోడ్డు. మనం రూట్ సపరేట్ అయిపోయామండి. ఎక్కడికి అనుకుంటున్నారు? రాయపూర్ లైన్కి. నమస్తే విజయనగరం జంక్షన్. అది హౌరా చెన్నై మెయిన్ లైన్. ఇది మనది విజయనగరం విశాఖపట్నం రాయపూర్ మెయిన్ లైన్. అదిగోండి. విజయనగరం జంక్షన్ తర్వాత మనకి ఇంకో జంక్షన్ తగులుతుంది. అదేంటంటే బొబ్బిలి జంక్షన్. ఈ రూట్లో ట్రిపుల్ ఎలక్ట్రిక్ లైన్ ఉంటుందండి. మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది, ఇంకా అక్కడక్కడ పెండింగ్ ఉంటుంది. అసలు ఈ మెమో ట్రైన్ని సాలూరుకి వేస్తారనుకున్నాం, కానీ పార్వతీపురంకి నడుపుతున్నారు. భవానీపట్నం విశాఖపట్నం ఎప్పుడో పొద్దున్న వెళ్ళాలి. 8ంటికి ట్రైన్ అది. 3 గంటల పైన లేట్లో నడుస్తుంది. ఇంతకుముందు రాయగడ విశాఖపట్నం ట్రైన్ అది, తర్వాత భవానీపట్నంకి పొడిగించారు. బండి ఎదరు కూర్చుంది, దాని వెనకాల ఈ ప్యాసింజర్ ట్రైన్ ఉంది, దీని వెనకాలే ఇంకొక ట్రైన్ ఉంది. బండి వెనక బండి, అందుకే ఆగిపోయింది అది మధ్యలో. దాన్ని మధ్యలో కలిపేస్తున్నారు. చూడండి అలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈ గూడ్స్ ట్రైన్ ఉంది కదా, దీని వెనకాలి ఇంకొక ట్రైన్ వచ్చేస్తుంది. చూడండి, వచ్చేస్తాం కాదు, ఆపేసి ఉంచాడు. బ్యాక్ మెయిన్లో కూడా బ్యాక్ మెయింటెనెన్స్ వర్క్ జరగడం వల్ల బండి వెనక బండి, బండి వెనక బండి. మనకి ఆ చివరి ఒక ట్రాక్ కనిపిస్తుంది చూసారా, అది విజయనగరం బైపాస్ లైన్ అనమాట. అంటే హౌరా నుంచి విజయనగరం జంక్షన్ వెళ్ళకుండా డైరెక్ట్ గా రాయపూర్ వైపు వెళ్ళే బైపాస్ లైన్ 8 కిలోమీటర్లో ఆ లైన్ ఉంటుంది. కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే అవుతుందండి. అది పక్కంతా ట్రిపుల్ లైన్ సంబంధించిన వర్క్. ఏంటి ఎంతమంది జనం ఉన్నారు? పనులు జరుగుతున్నాయి కదా. మొత్తం ట్రాక్ వరకేనండి, ఎక్కడ చూసినా. రియల్ హీరోస్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. గొట్లం స్కిప్పింగ్ గొట్లం. గరుడుబిల్లి రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తామండి. స్టాప్ లేదు ఇక్కడ. గరుడుబిల్లి రైల్వే స్టేషన్లో మన ట్రైన్కి రెడ్ సిగ్నల్ పడిందండి. యాక్చువల్గా ఇక్కడ స్టాప్ లేదు, గజపతి నగరమే డైరెక్ట్గా మనకి. వెల్కమ్ టు గజపతి నగరం. స్టేషన్ కోడ్ GPI. ఉదయం 11:20 రావాల్సిన ట్రైను మధ్యాహ్నం 12 గంటలకు వచ్చిందండి. ఇక్కడికి మనం 40 నిమిషాలు ఆలస్యంలో ఉన్నాం గజపతి నగరం రైల్వే స్టేషన్కి. విశాఖపట్నంలో బయలుదేరిన తర్వాత గజపతి నగరం వరకు 83 కిలోమీటర్లు మన జర్నీ కంప్లీట్ అయిందండి. ఇంకా మనకి 56 కిలోమీటర్లు పెండింగ్ ఉంది పార్వతీపురానికి. ఇది విజయనగరంలో తీసుకున్నామండి వాటర్ బాటిల్. రైల్వే స్టేషన్లో వాటర్ బాటిల్ 15 రూపాయలే. ఇప్పుడు GST తగ్గింది కదా, దానివల్ల ఏంటంటే ఇప్పుడు 14 రూపాయలకే ఇస్తున్నారు అనమాట. మేము 20 రూపాయలు ఇచ్చాము, ఆయన మాకు తిరిగి 6 రూపాయలు చేంజ్ అయితే ఇచ్చారనమాట. 14 రూపాయలు తీసుకున్నారు వాటర్ బాటిల్కి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రైల్వే స్టేషన్లో 20 రూపాయలకు వాటర్ బాటిల్ తీసుకుంటున్నారంటే మీరు ఏం రాద్ధాంతం చేయక్కర్లేదు. మీరు చేంజ్ అడిగితే తిరిగి ఇచ్చేస్తారు, లేదంటే మీరు 15 రూపాయలు ఇచ్చినా 15 రూపాయలు తీసుకుని వాటర్ బాటిల్ ఇస్తారు. కోమటిపల్లి రైల్వే గేటు. జస్ట్ ఆ కొంచెం ఎదరికి వెళ్తే విజయనగరం సాలూరు మెయిన్ రోడ్ వస్తుంది, సర్వీస్ రోడ్డు. వెల్కమ్ టు కోమటిపల్లి.
4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తుంది మన ట్రైను. మొత్తం ఈ పక్క అంతా కూడా పనులు జరుగుతున్నాయండి. ప్లాట్ఫామ్ వర్క్ జరుగుతుంది. చూసుకుంటే కానీ ఓసలు ఉన్నాయి, ఎక్కడికక్కడే మార్కింగ్ చేసినాయి. సిమెంట్ పని కూడా జరుగుతుంది. డొంకిన వలస ఇక్కడ కూడా 4వ నెంబర్ ప్లాట్ఫామ్ లాగింది మన ట్రైన్. ఇక్కడ క్రౌడ్ దిగిపోయారండి చాలా మంది. ఈ లైన్లో కూడా చూసారా ఫెన్సింగ్ చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే పట్టాల మీదకి పశువులు గట్రా రాకుండా. బొబ్బిలి జంక్షన్కి అవుటర్లో ఉన్నామండి. అదిగోండి బొబ్బిలి జంక్షన్ నుంచి బయటకు వస్తే ఒక లైన్ కనబడుతుంది చూసారా, అది సాలూరు లైన్. సుమారు ఒక 20 కిలోమీటర్లు ఉంటుందండి లైను, సింగిల్ లైను. బొబ్బిలి జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. ఇంతకీ బొబ్బిలికి ఆ పేరు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే బొబ్బిలి నుంచి ఎంతమంది వీడియో చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. 12 గంటల 41 నిమిషంకి వచ్చింది. దాదాపు గంట లేట్ అయిపోయామండి. సేమ్ 4వ నెంబర్ ప్లాట్ఫారం. బొబ్బిలి జంక్షన్ వచ్చేసరికి మొత్తం ట్రైన్ అంతా ఖాళీ అయిపోయిందండి. మొత్తం దిగేస్తున్నారు చూసారా. ఈ బొబ్బిలి జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి VBL. యాక్చువల్గా ఈ ట్రైన్ పార్వతీపురం కాకుండా ఈ బొబ్బిలి నుంచి సాలూరుకి వేస్తే బాగుందని నా అభిప్రాయం. ఎందుకంటే మనకి పార్వతీపురం వైపు చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి. దీనికి ముందే మనకి గుంటూరు నుంచి రాయగడ వెళ్ళి ఎక్స్ప్రెస్ ట్రైన్ వెళ్ళింది కదా. సో అందుకు గాను ఈ ట్రైన్ని ఈ బొబ్బిలి జంక్షన్ వరకు తీసుకొచ్చి ఇక్కడ నుంచి మనకి సాలూరు తీసుకెళ్తే చాలా బాగుంటుంది, అందరికీ ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బొబ్బిలి నుంచి కూడా మన ట్రైన్కి సిగ్నల్ వస్తుంది. బొబ్బిలి స్టేషన్ బయట చూడండి లొకేషన్ ఎంత బాగుందో. అన్ని కొండలో కింద పంటలో. ఆహా బాయ్ బాయ్ బొబ్బిలి జంక్షన్. బొబ్బిలి జంక్షన్ తర్వాత మన ట్రైన్ ఆగేది సీతానగరం, దాని తర్వాత పార్వతీపురం. మధ్యలో మనకి ఒకటే స్టాపు సీతానగరంకి. అవుటర్లో మళ్ళీ ఆపేసాడు. ఈ పక్క చూడటానికి లొకేషన్ అయితే బాగానే ఉంది కానీ ఏంటో మళ్ళీ లొకేషన్ చూడమని ఆపాడా ఏంటి. విజయనగరం దాకా దొలగొట్టుకు వచ్చాడు, అక్కడి నుంచి సబ్బడిపోయింది బండి. అది అలారం మోగేసిందండి. వెల్కమ్ టు సీతానగరం. వెల్కమ్ టు పార్వతీపురం. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు రావాల్సిన ట్రైను 1 గంట 18 నిమిషాలకు వచ్చిందండి. దాదాపు 1 గంట ఆలస్యంగా మనం పార్వతీపురం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. 5వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తుంది మన ట్రైను. టైం తీసుకొచ్చి 1 గంట 15 నిమిషాలు. మన ఫోన్లో 18 నిమిషాలు అయిందండి. ఇక్కడైతే క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారో. ఈ ట్రైన్లో ప్రయాణించే వాళ్ళు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం ఈ ట్రైన్ అక్టోబర్ 27 వరకు స్పెషల్ ట్రైన్గా తిరుగుతుంది. దాని తర్వాత ఈ ట్రైన్ను పొడిగిస్తారా లేదన్నది చూడాలి. మాక్సిమం పొడిగించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటేనండి ఈ ట్రైన్ కాకినాడ నుంచి పొద్దున్న 9:40కి విశాఖపట్నం వస్తుంది. మళ్ళీ సాయంత్రం 5 వరకు విశాఖపట్నం స్టేషన్లోనే ఉంటుంది. దీనివల్ల 6వ నెంబర్ ప్లాట్ఫామ్ ఒక ప్లాట్ఫామ్ ప్రత్యేకించి కేటాయించాల్సి వస్తుంది. దానివల్ల ఈ ట్రైన్ ఎక్కడికైనా పొడిగిస్తే బాగుండని ఆలోచనతోటి పార్వతీపురం వరకు కొన్ని రోజులు పొడిగించారు. అప్పుడు ఏంటంటే డిమాండ్ లేకపోవడంతో ఒక రోజు పెడతాం, ఒక రోజు తీసేయడం ఇలా చేశారనమాట. సో ఇప్పుడు ఏంటంటే దీపావళి సీజన్ కాబట్టి ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్ కింద 27 వరకు రన్ చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం ఏంటంటే ఈ ట్రైన్లో ఆక్యుపెన్సీ అయితే చాలా గట్టిగానే ఉంది. ఈ రోజు వచ్చాం కదా, అప్ అండ్ డౌన్ కూడా జనం గట్టిగానే ఎక్కారు. సో దాన్ని బట్టి చూస్తుంటే ఈ ట్రైన్ ఖచ్చితంగా పొడిగించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇదండి పార్వతీపురం రైల్వే స్టేషన్. బుకింగ్ ఆఫీస్ అయితే కూడా మనకి ఆ సైడ్లో ఉంది. మొత్తం 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి పార్వతీపురం రైల్వే స్టేషన్లో. చూస్తున్నారు కదా, ఇది 5వ నెంబర్ ప్లాట్ఫామ్ మన ట్రైన్ ఆగింది. ఇవి మిగతా ప్లాట్ఫామ్స్. ఇది మొత్తం స్టేషన్ వ్యూ అయితే
పార్వతీపురంలో 2 రైల్వే స్టేషన్స్ ఉన్నాయండి. ఇది పార్వతీపురము, నెక్స్ట్ పార్వతీపురం టౌన్. ఇది స్టేషన్ కోడ్ వచ్చేసి పీవీపీ. పార్వతీపురం టౌన్ వచ్చేసి పీవీపీటీ. ఇప్పుడు మళ్ళీ ఈ ట్రైన్ పార్వతీపురం నుంచి విశాఖపట్నం అయితే వెళ్తుందండి. మామూలు టైము 11:15 బయలుదేరాలి. మరి లేట్ అయింది కదా, ఏ టైంకు బయలుదేరదానో చూడాలి. ట్రైన్ నెంబర్ 08502 పార్వతీపురం విశాఖపట్నం మేము ఫెస్టివల్ స్పెషల్ మరికొద్దిసేపట్లో 5వ నెంబర్ ప్లాట్ఫామ్ పై బయలుదేరికి సిద్ధంగా ఉన్నది. ట్రైన్ నెంబర్ 08502 పార్వతీపురం నుంచి విశాఖపట్నం వెళ్లే ఫెస్టివల్ స్పెషల్ మరికొద్దిసేపట్లో 5వ నెంబర్ ప్లాట్ఫామ్ పై బయలుదేరికి సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు మళ్ళీ మేము సేమ్ ట్రైన్లో రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఓవరాల్గా ఇదండి మరి మన జర్నీ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం భీమవరం గిట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.